మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. సభాధ్యక్షులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొకసారి అందరూ ఆచరించేటువంటి అంశం మీద ఈరోజు వారికి నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోదరిమణి బడుగు బలహీన వర్గాల బిడ్డ సీతక్క గారికి, కవంపల్లి సత్యనారాయణ గారికి, అంజన్ కుమార్ గారికి, నవీన్ యాదవ్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, ప్రీతం గారికి, నాగేందర్ గారికి, అదేవిధంగా మా షామిల్ గారికి, సాయి గారికి, అందరికి ఇక్కడ విచ్చేసిన ఆహ్వాన కమిటీకి పెద్దలకు అందరూ కూడా జేబీలు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను ఒక విద్యార్థి నాయకుడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఆర్థికంగా భూమితోటి సంతృష్టిగా పేదలకు న్యాయం చేసేయడానికి అవకాశం ఉండే. ఇవాళ అవన్నిటికీ ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో పేదలు ఎదగాలంటే విద్యాపరంగా అవకాశాలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత అని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషపడ్డది. ఎందుకంటే ఈరోజు మనం జరిపినటువంటి సమగ్ర సర్వే కూడా అందులో ఉన్నటువంటి ఎదగడానికి కారణమైన వ్యక్తులను అన్వేషించినప్పుడు వారికి విద్యనే కారణం. ఆ విద్య మనందరికీ ఆదర్శుడు అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనందరం ఇవాళ ప్రజాస్వామిక జీవితంలో ఉంటే ఆ రాజ్యాంగానికే తూట్లు ఒడిచే కార్యక్రమం జరుగుతోంది. అందుకే రాహుల్ గాంధీ గారు జై భీమ్, జై బాబు, జై సంవిధానాన్ని దేశవ్యాప్తంగా ఏకైక వ్యక్తిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ గారి ఆలోచన, జ్యోతిబా పూలే గారి ఆశయం ఈరోజు కాంగ్రెస్ ప్రముఖులు ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి ఒక ఆలోచన విధానానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలంటే ఈరోజు విద్యాపరంగా పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలు చదివించే విషయంలో ఉన్నతంగా ఆలోచన చేసి అంబేద్కర్ గారి ఆలోచనకు, అంబేద్కర్ గారికి నివాళులర్పించే ప్రక్రియ అదే అనేటువంటి మాట మనవి చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి, అదేవిధంగా జ్యోతిబా పూలే ఈ విధంగా మహనీయులు మనందరికీ మార్గదర్శకత్వం చేశారు. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచన తూచా తప్పకుండా అమలు చేసే ప్రజాపాలనకు నాయకత్వం వస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ జై భీమ్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గతంలో